ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో స్వాగతం తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క ఉపవాస దినాలలో మనం చక్కగా ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉన్నాము. మనం ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం ప్రియులారా. మరి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మనం ఈరోజు చూసినట్లయితే యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో ప్రియులారా, యేసు ప్రభు తన శిష్యులతో ఆయన చివరి భోజనం, కడరాత్రి భోజనం అంటారు కదా, ఆ యొక్క భోజనం చేస్తూ అనేకమైన విషయాలు తెలియచేశారు. అయితే యేసయ్య ఆయనకు మరి పరలోకం నుండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో, మళ్ళీ తిరిగి ఆయన పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే ఆ గడియ సమీపించిందని ఆయన తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే, ఆ భోజనం పంక్తిలో ఆయన చుట్టూ అందరు శిష్యులు కూర్చున్నారు. 12 మంది శిష్యులు, మరి యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. అయితే ప్రభు మరి లేచి ఆయన పై వస్త్రాన్ని తీసేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక్కొక్కరి పాదాలు, శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారు. అంటే ఎలా ప్రేమించాలి, ఒకరినొకరు ఎలా ప్రేమించాలి, ఒకరినొకరు ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని ఈ యొక్క చివరి విందులో యేసు ప్రభు నేర్పిస్తున్నారు. అయితే అలా ఆయన పాదాలు కడుగుతూ మరి ఆయన నడుముకి తువాలు కట్టుకొని ఆ తువాలతో వాళ్ళ పాదాలు తుడుస్తూ మరి యేసు ప్రభు వాళ్ళ పాదాలను ముద్దు పెట్టుకుంటూ అలా వస్తున్న క్రమంలో పేతురు దగ్గరికి ఆయన వచ్చారు. పేతురు ఏదైనా సరే ఆయన తొందరగా స్పందిస్తాడు, తొందరగా మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు. ప్రతి విషయంలో పేతురు గారు చాలా ఫాస్ట్గా ఉంటాడు. సో శిష్యులందరూ సైలెంట్గా ఉన్నారు, గమ్మునగా అడిగించుకుంటున్నారు. అంటే వాళ్ళకి కొంచెం భయం వేసి ఉండొచ్చు, ఎందుకు మనం దేవుణ్ణి అడిగితే ప్రభు ఏమంటారో అని కొద్దిగా భయంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ పేతురు మాత్రం అలా కాదు ప్రియులారా. ప్రభా, నువ్వు నా పాదాలను కడుగుతావా? అది ఎన్నటికీ జరగకూడదు అనేసి చెప్తాడనమాట. అంటే ప్రభు ఎంత, ఆయన దేవుడు కదా, ఆయన ప్రభు, ఆయన పరిశుద్ధ హస్తాలతో నా పాదాలు పట్టుకోవడం ఏంటి, నా పాదాలు కడగడం ఏంటి అని పేతురు యొక్క ఉద్దేశం. కానీ యేసుప్రభు చెప్తున్నారు, ఇప్పుడు నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహించలేవు, కానీ తర్వాత నీకు అర్థమవుతుంది. నేను ఈ కాళ్ళు ఎందుకు కడుగుతున్నాను, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మీకు అర్థం కాదు, కానీ ఫ్యూచర్లో నీకు తెలుస్తుంది అని ప్రభు చెప్తున్నారు. సో లేదు ప్రభా, నువ్వు నన్ను కడగొద్దు అని నిరాకరిస్తూ ఉన్నప్పుడు యేసే చెప్తారనమాట, ఒకవేళ నేను నిన్ను కడగకపోతే ఇంకా నాతో నీకు ఎలాంటి భాగం ఉండదు, నీకు నాతో ఎలాంటి సంబంధం ఉండదు అని ప్రభు చెప్పారు. వెంటనే మళ్ళీ పేతురు అంటున్నాడు, ప్రభు అలాగైతే నా చేతులు కడగండి, నా తల కడగండి అని అడుగుతున్నాడు. స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది, మళ్ళీ అతను స్నానం చేయాల్సిన అవసరం లేదు, అతను కేవలం పరిశుద్ధుడు అని యేసే చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రభు పాదాలు కడగడం అంటే నంబర్ 1 తగ్గింపుకి సూచనగా ఉంది. అంటే ప్రభు చెప్తున్నారు, నేను ప్రభువుడను బోధకుడను అని మీరు పిలుస్తున్నారు కదా, మరి నేనే మీ పాదాలు కడుగుతున్నానంటే మీరు ఒకరి పాదములు ఒకరు తప్పకుండా కడగాలి. హల్లెలూయా. అంటే దేవుణ్ణి నేనే మీ పాదాలు కడుగుతున్నాను, అంతగా నేను తగ్గించుకున్నానంటే మీరు కూడా తగ్గించుకోవాలి. మీ సహోదరుల పట్ల మీరు తగ్గింపు కలిగి ఉండాలి. కొంతమంది మరి చూస్తూ ఉంటాం, అస్సలు తగ్గింపు అనేది ఉండదు. అంటే వాళ్ళకున్న చదువుని బట్టి కావచ్చు, వాళ్ళకున్న హోదాని బట్టి కావచ్చు, వాళ్ళకున్న స్టేటస్ని బట్టి కావచ్చు, అస్సలు తగ్గించుకోరు. నేనేంటి, నేనెందుకు ఈ పని చేయాలి, దానికి పనోళ్ళు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు అనే విధంగా ఉంటారు. కానీ ఇంకా కొంతమంది ఎంత గొప్పవాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత మంచి స్టేజీలో ఉన్నా సరే, చిన్న పని చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు, ముందుకు వస్తారు, తగ్గించుకుంటారు.
యేసుప్రభు అదే చెప్తున్నాడు, నేను బోధకుడని నేనే ఇంతగా తగ్గించుకుంటే మరి మీరు ఎంత తగ్గించుకోవాలి. హల్లెలూయా. అలాగే రెండవది, ఆయన కడుగుతున్నాడంటే దేన్ని కడుగుతున్నాడు? మన పాపాలను కడుగుతున్నాడు, మన శాపాలను కడుగుతున్నాడు. మరి మన జీవితంలో ఉన్నటువంటి కల్మషాన్ని, అపవిత్రతను కడిగివేసి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు మనల్ని దేంతో కడుగుతున్నాడు? తన యొక్క రక్తముతో మనల్ని శుద్ధి చేయడానికి, పవిత్రపరచడానికి యేసుప్రభు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా నీ రక్తముతో నన్ను కడగండి, నన్ను ముద్రించండి, నా కుటుంబాన్ని కడగండి అని మనం అడుగుతూ ఉంటాం. ఎందుకంటే యేసయ్య రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. సో పాదాలు కడగడంలో మీనింగ్ యేసు మన పాపాలను కడుగుతున్నాడు. మూడవది ప్రియులారా, ప్రేమకు చిహ్నంగా ఉంది. ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. చూడండి, శిష్యులందరూ యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు చక్కగా ఆయనతో తిరిగారు, ఆయన బోధలు విన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు. అన్నీ చాలా చక్కగా మంచిగా నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణానికి ఆయన దగ్గరగా సమీపించారు. ఆయన ఆల్రెడీ శిష్యులతో చెప్పాడు, ఇదిగో నేను శిలువ మరణం పొందబోతూ ఉన్నాను. ఈ యొక్క ప్రధానులు, ఈ యొక్క శాస్త్రులు మరి నన్ను పట్టుకోబోతూ ఉన్నారు, నాకు మరణశిక్ష విధించబోతున్నారు, కానీ నేను 3వ రోజున తిరిగి లేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభుని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది. ఒక అతనైతే ఇస్కరియోతు యూదా మరి యేసు ప్రభుని అప్పగించబోతున్నాడు. మిగిలిన శిష్యులందరూ పారిపోబోతున్నారు, చెల్లా చెదరైపోబోతున్నారు. అంటే వాళ్ళు తనతో లేకపోయినా సరే, తనను విడిచి వెళ్ళిపోయినా సరే యేసయ్య వాళ్ళని ప్రేమిస్తున్నాడు. మొదటి వచనంలో 13వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం, ఆయన వెళ్ళిపోతున్నాడని తెలుసుకొని తన వారిని, ఈ లోకంలో ఉన్నటువంటి తన వారిని అనగా తన శిష్యులను ఆయన ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయా. చివరి వరకు ఆయన ప్రేమించాడు. అంటే యేసు ప్రభు కొన్ని రోజులు ప్రేమించే దేవుడు కాదండి. నువ్వు మంచిగా ఉన్నంత వరకు నిన్ను ప్రేమించడం, లేకపోతే నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఆయన నిన్ను వదిలిసేయడం అలా చేయడు. యేసయ్య ఆయన వైపు ఉన్నటువంటి ప్రేమ అది ఎప్పుడు మారని ప్రేమ. ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారండి? మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తారు, నువ్వు సహాయం చేస్తే నీకు సహాయం చేస్తారు. నువ్వేమీ చేయలేదనుకోండి, వాళ్ళు ప్రేమిస్తారా మనల్ని? అస్సలు ప్రేమించరు. వాళ్ళకి మన ఉపయోగం ఏదన్నా, మన ద్వారా ఒక లాభం ఉంది, ఒక ఉపయోగం ఉంది అనుకుంటేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. కానీ నిస్వార్థంగా ఏమీ ఎదురు చూడకుండా, ఆశించకుండా ఈ లోకంలో ఎవరు ప్రేమిస్తారండి? అలాంటి ప్రేమ మనుషుల దగ్గర దొరుకుతుందని మనం ఎదురు చూడడము చాలా మరి అది ఒక భ్రమ, ఒక బుద్ధిహీనత అని నేను చెప్తున్నాను. ఎవ్వరు కూడా అలా ప్రేమించలేరండి. ఎందుకంటే అందరు మనుషులే. దేవుని ప్రేమ మాత్రమే చాలా గొప్పది. హల్లెలూయా. సో యేసే అంటున్నాడు, ఇప్పుడు నేను చేసింది మీకు అర్థమైందా? నేనే మీ పాదాలు కడిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కొనండి. అంటే ఒకరి ఎడల ఒకరు మీరు తగ్గింపు కలిగి ఉండండి, ఒకరి పాపాలు ఒకరు క్షమించుకొనండి, మరి ప్రేమ కలిగి ఉండండి. మీరు నా శిష్యులని ఈ లోకం ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు కొన్ని మీటింగ్స్లలో మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఫంక్షన్స్లలో చూస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళకి ఒకే రకమైన డ్రెస్ వేస్తారు. ఓకే, ఆ డ్రెస్ చూడగానే ఓకే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు, లేదా ఇదిగో ఈ యొక్క ఆఫీస్కి చెందిన వాళ్ళు, మరి ఈ యొక్క జాబ్కి చెందిన వాళ్ళు అని మనం చూస్తుంటప్పుడు కండక్టర్, డ్రైవర్ని చూస్తాం, వాళ్ళ డ్రెస్ వేరే ఉంటుంది. వాళ్ళని చూడగానే ఓకే డ్రైవర్ అని మనకు తెలుస్తుంది. సో యేసు ప్రభు శిష్యులు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు దేవుని బిడ్డలు అని ఎలా తెలుస్తుందంటే మనము అందరినీ ప్రేమించే విధానంలో ఓకే క్రైస్తవులలో మాత్రమే ఈ ప్రేమ ఉంటుంది, వీళ్ళు నిజంగా క్రైస్తవులు అని ఈ లోకం తెలుసుకోవాలి, అన్యులు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? మనలో దేవుని ప్రేమ ఉండాలి. ప్రియులారా, నిజంగా మనం సేవకులలో ఈ రోజుల్లో చూసినా, మనం చర్చెస్లో, కుటుంబాలలో ఎక్కడ చూసినా మరి ప్రేమ కనిపిస్తుందా మనకి?
చాలా తక్కువ, చాలా తక్కువ. ప్రేమ తగ్గిపోతుంది. ఎవరు చూసినా ఏదో ఒక లాభం కోసమే ఉపయోగించుకోవడానికే మాట్లాడడం కానీ, ప్రేమించడం కానీ, సహాయం చేయడం కానీ. కానీ నిజంగా దేవుని యొక్క ప్రేమతో ఎంతమంది ప్రేమిస్తున్నారు? నీ సమస్య నా సమస్య అమ్మ, నీకు ఏం కావాలి నేను సహాయం చేస్తాను, నేను తోడుగా ఉన్నాను, నేను ధైర్యం చెప్తాను, నీకు ఏది కావాలన్నా నేను ఉన్నాను అని ఎంతమంది ఈరోజు మనతో నిలబడతారు? ఎంతమంది సేవకులు అలా నిలబడగలరు? ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు అందుకే చెప్తున్నాడు, ఈ లోకం మరి నా శిష్యులను తెలుసుకోవాలంటే, నా బిడ్డలని తెలుసుకోవాలంటే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఒక్కరి ఎడల ఒకరు మీరు క్షమ కలిగి ఉండండి, క్షమాపణ కలిగి ఉండండి. సో యేసయ్య చాలా బాధపడుతూ నిట్టూర్పుతో తన ఆత్మలో కలవరపడి ఆయన చెప్తున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఆ మాట వినగానే శిష్యులందరూ కూడా షాక్ అయిపోయారు. ప్రభా, మాలో ఒకడు అప్పగిస్తాడా? ఎవరు? అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసయ్య పక్కన యోహాను కూర్చున్నాడు. పేతురు సైగ చేస్తున్నాడు, అడుగు యేసయ్యను అడుగు ఎవరు అని సైగ నువ్వు అడగమని చెప్తున్నాడు. అప్పుడు యోహాను అడుగుతాడు, ప్రభా ఎవరు నిన్ను అప్పగించబోతున్నారు? అప్పుడు యేసయ్య క్లియర్గా చెప్పట్లేదు. యూదా నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పొచ్చు కదా, ఆయన చెప్పలేదు. ఎందుకు? చూడండి, యూదాని అందరి ముందు ప్రభు మరి బయట పెట్టలేదు. అదే మనమైతే ఎవరైనా ఒక దొంగతనం చేస్తున్నారు లేదా ఏదైనా తప్పు చేస్తున్నారని తెలిసిందనుకోండి, వెళ్ళిపోయి మన డైరెక్టర్లకు చెప్పేస్తాము, వాళ్ళకి చెప్పేస్తాం, వీళ్ళకి నీకు తెలుసా ఇదిగో వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని. అది చిన్నదైనా పెద్దగా చేసి చెప్పేస్తాం కదండి. కానీ మరి యేసు ప్రభువుకి ఆయన అన్నీ తెలుసు. తనను అప్పగించబోతున్నటువంటి ఆ యొక్క యూదా గురించి తన శిష్యులతో ఆయన చెప్పలేదు. జస్ట్ ఒక మాట అన్నాడు, మీలో ఒక్కడు నన్ను అప్పగించబోతున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే ఇది జరగకముందే నేను మీతో చెప్తున్నాను. ఎందుకంటే అది జరిగిన తర్వాత మీరు తెలుసుకోవాలి, నేనే ఆయననని, అంటే నేనే రక్షకుడిని, ఆ దేవుని కుమారుని నేనే అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి నేను ముందే మీకు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ సమయంలో ప్రభు అన్నారు, నేను ఒక ముక్క తీసుకొని ఎవరికైతే ఇస్తానో వాళ్ళే నన్ను అప్పగించబోతున్నారని చెప్తాడు. చెప్పి ఆ ముక్కని, ఆ రొట్టె ముక్కని అంటే అప్పటికి ఇంకా ఇది నా శరీరం అని కడరాత్రి ఆ ప్రభు శరీరాన్ని, ఆ యొక్క కమ్యూనియన్ని ఆయన ఇవ్వలేదు. ఇంకా జస్ట్ ఒక రొట్టెలో ఒక చిన్న ముక్కను తీసుకొని యూదాకి ఇస్తూ ఆ ద్రాక్షరసంలో ముంచి యూదాకి ఇచ్చారు. అప్పుడు నువ్వు చేయాల్సింది చెయ్యని ఆయన చెప్పారు. యూదా ఆ ముక్క తీసుకుని తిన్న వెంటనే సాతానుడు అతనిలోనికి ప్రవేశించెను. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చీకటి, రాత్రి వేళ అని వాక్యంలో ఉంది. అంటే ప్రియులారా, ఆల్రెడీ సైతానుడు ఈ యొక్క ఇస్కరియోతు మనస్సులో యేసు ప్రభుని అప్పగించాలనే ఆలోచన పెట్టాడు. సైతాన్ మనకి చాలా ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు కూడా ఇస్తూ ఉంటాడు. చెడు ఆలోచనలు ఇస్తాడు, కీడు చేసే ఆలోచనలు ఇస్తాడు, ద్వేషించే ఆలోచనలు ఇస్తాడు, ఎవరికైనా హాని చేసే ఆలోచనలు ఇస్తాడు, పాపపు ఆలోచనలు ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలి? దాన్ని మన మైండ్లోంచి తీసేయాలి. నాకు ఇది వద్దు, నా దేవుడికి ఇది ఇష్టం లేదు, నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య బిడ్డను, నేను ఇలా ఆలోచించకూడదు, సైతాను వెళ్ళిపో, ఈ ఆలోచనలు గద్దిస్తున్నాను అని మనం ఆ ఆలోచనలని తోసివేయాలి. దాని ప్రకారంగా మనం ఆలోచించకూడదు, దాన్ని తీసుకోకూడదు. ఆ ఆలోచన మనం తీసుకోకూడదు. ఎవరికైనా హాని చేయాలని ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని మనం తీసేయాలి. లేదు, నేను ఇలా చెయ్యను, నేను యేసయ్య బిడ్డను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ యూదా ఏం చేశాడు? ఆ ఆలోచన తీసేయకుండా ఓకే సైతానికి తల ఊపాడు, నేను అప్పగిస్తాను, యేసు ప్రభుని అప్పగిస్తానని. అంతకుముందే ఆయన ఆల్రెడీ శాస్త్రులతో పెద్దలతో వెళ్ళి మాట్లాడొచ్చాడు. నేను ఆయనను అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? నీకు 30 వెండి నాణాలు ఇస్తామని చెప్పి
యేసు ప్రభుకి వాళ్ళు వెలగట్టి 30 వెండి నాణాలు యూదాకి ఇచ్చారు. ఆ డబ్బు తీసుకొని వచ్చాడనమాట ఈ యొక్క పంక్తిలో కూర్చోడానికి. సో ప్రభు ఆల్రెడీ ఆయనకి ఆ ముక్క ఇచ్చాడు, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అయితే అందరు ఏమనుకుంటున్నారు, యేసయ్య ఏదో పని చెప్పినట్టున్నాడు యూదాకి, ఎందుకంటే డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంది. సో మనీ మ్యాటర్స్ అంతా యూదా చూస్తున్నాడు అనమాట. ఏదన్నా కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా, పేదవాళ్ళకి పంచాలన్నా అంతా మనీ హ్యాండ్లింగ్ అంతా యూదా చేస్తున్నాడు. కాబట్టి యూదా దగ్గర డబ్బు ఉంది కదా, ఏదన్నా కొనుక్కొని తీసుకురమ్మన్నారేమో అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు, శిష్యులకి అర్థం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తరువాత ప్రభు మరి చెప్తూ ఉన్నాడనమాట, ఇప్పుడు దేవుని కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. అంటే యూదా వెళ్ళి యేసుప్రభుని వాళ్ళకి అప్పగిస్తే, మరి వాళ్ళు యేసుప్రభుని పట్టుకొని వాళ్ళు సిలువ వేసి చంపినప్పుడు ఏమవుతుంది, యేసుప్రభు యొక్క మరణము ద్వారా, ఆయన శ్రమల ద్వారా, ఆయన చిందే రక్తము ద్వారా ఈ మానవాళికి రక్షణ కలుగుతుంది. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కంప్లీట్గా నెరవేరుతుంది. కాబట్టి ఆయన ఆ కార్యాన్ని ముగించడానికే ఈ లోకానికి వచ్చాడు కదా. అందుకే దేవుని కుమారుడు ఇప్పుడు మహిమపరచబడి ఉన్నాడు అని చెప్తున్నారు. హల్లెలూయా. సో యేసుప్రభు శిష్యులతో ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు. మరి మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు. పేతురు అంటున్నాడు, ప్రభువా అందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం వెళ్ళను ప్రభా, చివరిదాకా నేను నీతో ఉంటాను, చచ్చిపోవడానికైనా నేను రెడీ ప్రభా అంటున్నాడు. చూడండి, మనం చాలా మాటలు మాట్లాడతాం దేవుడి కొరకు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను ప్రభా, ఇగో ఈ ప్రార్థన ఆలకించు, నాకు ఇది జవాబిస్తే నేను నీకు ఇంత కానుక ఇస్తాను, లేకపోతే నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తానని ఇంతమంది పేదవాళ్ళకి భోజనం పెడతాను. ఇలా ఎన్నో రకరకాల వాగ్దానాలు మనం ఇచ్చేస్తుంటాం. నా బిడ్డను సేవకి ఇస్తానంటారు కొంతమంది, నా అమ్మాయిని సిస్టర్గా పంపిస్తాను, ఫాదర్గా పంపిస్తానంటారు. కానీ ఎంతమంది నిజంగా దేవుడికి మరి వాగ్దానం చేసినట్లుగా నెరవేరుస్తూ ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది నెరవేర్చలేకపోతున్నారు. ఇక్కడ పేతురు తన సొంత శక్తి మీద, తన సొంత బలం మీద, తన సొంత నిగ్రహ శక్తి మీద ఆధారపడుతూ చెప్తున్నాడు, ప్రభా నీకోసం నేను మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. కానీ యేసయ్య చెప్తున్నాడు, పేతురు నువ్వు నా కోసం మరణిస్తావా? ఈరోజు తెల్లవారుజామున కోడి కూయక ముందే ఆయనను ఎరుగనని 3 సార్లు నీవు అబద్ధం చెప్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు అబద్ధం చెప్తావు అంటున్నాడు. లేదు ప్రభా నేను అలా చెప్పను. అవును నువ్వు చెప్తావు. ప్రియులారా, ఈరోజు మన క్రైస్తవ సంఘములో మనం ఈ 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని చాలా హెచ్చిస్తాడు. మనకి డబ్బు ఇవ్వచ్చు, మంచి జాబ్ ఇవ్వచ్చు, మంచి ఇల్లు ఇవ్వచ్చు. నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఎంతో ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళొచ్చు. అయితే నువ్వు ఏ స్థాయిలో, ఎంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినా సరే నీ కింద స్థాయిని నువ్వు మర్చిపోవద్దు. నీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మర్చిపోవద్దు. తగ్గింపు మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడి నుంచి ఎదిగావు? దావీదు మహారాజు ప్రియులారా, గొర్రెల కాపరిగా ఉన్నవాడిని దేవుడు రాజుగా చేశాడు. అయితే ఆయన రాజుగా అయిన తర్వాత తను మర్చిపోలేదు, తన స్థితిని మర్చిపోలేదు. ప్రభా నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు? ప్రభా నేను దీనికి అర్హత నాకు లేదు నాయన, ఏమి ఇవ్వగలను ప్రభా, నాదన్నదంతే నీదే అని ఆయన కీర్తనలు పాడుకున్నాడు. దేవుని ఎడల ఎల్లప్పుడూ చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అలాగే తన మనుషుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రియులారా, నేను నా లైఫ్లో నేను చాలామందిని గమనించాను. అంటే ఏమీ లేనప్పుడు చాలా బాగుంటారు, ఎంతో తగ్గింపుగా ఉంటారు. కానీ దేవుడు దీవించడం స్టార్ట్ చేసిన తర్వాత, దేవుడు కొద్దిగా సేవలో వాడుకోవడం స్టార్ట్ చేశాక, కొద్దిగా కృపావరాలతో, ఆత్మవరాలతో నింపి వాళ్ళ ద్వారా కొన్ని స్వస్థతలు కానీ, లేకపోతే కొన్ని వాక్య పరిచర్య కానీ, ప్రైజ్ అండ్ వర్షిప్ సింగింగ్లో కానీ కొంచెం దేవుడు వాళ్ళని లేవనెత్తుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి గర్వము భరించలేం. చాలామంది నేను అలా చూశాను. గర్వం, దేనికి మరి గర్వం నాకు అర్థం కావట్లేదు. ఈ వాక్యం చెప్తున్నామంటే ప్రియులారా ఇది మన టాలెంటా? కాదు కదా. నాకైతే ప్రతిసారి
రికార్డింగ్కి వచ్చినప్పుడు కానీ, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినా ప్రభా నేనేం చెప్పాలి, ప్రభా నేనేం చెప్పాలి, నువ్వే మాట్లాడాలి, నేను చాలా భయపడుతూ ఉంటాను, దేవుడి మీద ఆధారపడుతూ ఉంటాను. ప్రతిసారి నాకు కొత్తగానే అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల సేవలో కూడా. హల్లెలూయా. నేను ఏ పాట పాడాలన్నా కూడా నేను దేవుడిని అడుగుతాను, ప్రభా నేనేం పాట పాడాలి. ఉట్టిగా ఏదో పాడితే సరిపోదు. మనం పాడినప్పుడు అవతల వ్యక్తికి ఒక దీవెన రావాలి, ఒక స్వస్థత కలగాలి, ఒక స్పందన కలగాలి. ఏదో మన టాలెంట్ చూపించుకోవడానికి మనం పాడితే కాదు. మన టాలెంట్ ప్రకారంగా ప్రసంగాలు, ఇప్పుడు బయట వాళ్ళు ప్రసంగాలు చేయట్లేదా? ఇంకా చక్కగా చేస్తారు వాళ్ళు. అన్యులు చేయట్లేదా? ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా సైతాను చేతుల సాధనాలుగా వాడబడుతున్నారు. కానీ ప్రియులారా, మనము దేవుని యొక్క పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడో అంతగా మనల్ని తగ్గించుకోవాలి. ప్రభా నేను కాదు నాయన, నువ్వు లేకపోతే నేను అసలు ఇక్కడ నిలబడలేను ప్రభా, నువ్వు లేకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయలేను, నేనేమీ చేయలేను ప్రభా అని ఎవరైతే తగ్గించుకుంటారో, ఒప్పుకుంటారో వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. రెండవది ప్రియులారా, మనం అందరి ఎడల క్షమ కలిగి ఉండాలి, క్షమించాలి. యేసుప్రభు అదే నేర్పిస్తున్నాడు, క్షమించాలి. ఆయన తన శిష్యులను క్షమిస్తున్నాడు, వాళ్ళ పాదాలను కడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉండి పారిపోబోతున్నారు, కానీ యేసయ్య వాళ్ళని కడుగుతున్నాడు, వాళ్ళ పాపాలను ముందే కడిగేస్తున్నాడు. వాళ్ళని తన శిష్యులుగా ఆయన ఎప్పటికీ శిష్యులుగా అంగీకరించాడు, తన బిడ్డలుగా ఆయన అంగీకరించాడు. హల్లెలూయా. సో మనం ప్రేమిస్తున్నామా లేదా కాదు, ఆయన ప్రేమ నిజమైనది. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. సో ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనము ఇతరులను కూడా ప్రేమించాలి కదా, క్షమించాలి కదా. హల్లెలూయా. ఎంతమందిని మనం క్షమిస్తున్నాం? కావచ్చు చాలామంది మనకు నమ్మక ద్రోహం చేశారు, హాని చేశారు, కీడు చేశారు, మన గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు. నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే, కన్నీరు కారుస్తున్నావంటే నీ కన్నీటికి ఎవరో ఒకరు కారణం అయి ఉండొచ్చు. నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ యొక్క స్నేహితులు కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఎవరైనా నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు. వాళ్ళని తలంచుకున్నప్పుడు నువ్వు వాళ్ళని క్షమించగలుగుతున్నావా? లేదా నీలో ద్వేషం పెట్టుకున్నావా? వాళ్ళతో మాట్లాడకుండా ఉంటున్నావా? యేసే చెప్తున్నాడు, అమ్మా నువ్వు క్షమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. మూడవదిగా ప్రేమించాలి. నీకు హాని చేసిన వాళ్ళని కూడా నువ్వు పలకరించు, ప్రైజ్ ది లార్డ్ చెప్పు, బాగున్నారా అని అడుగు. అంతే. ఈ లోకం చూస్తుంది వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలు, దేవుని యొక్క శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. ప్రియులారా, అందరినీ క్షమించేద్దాం మనం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రాకముందే యేసు ప్రభు మరి మన కోసం మరణించినటువంటి ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ లెంటులో మనం ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత చేసినా ప్రియులారా, మనం మన శత్రువుల్ని, మనకు బాధ కలిగించిన వాళ్ళని క్షమించలేదంటే ఈ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి అందరినీ కూడా క్షమిస్తాం, అందరినీ కూడా ప్రేమిస్తాం. దేవుడి వాక్యం దీవించిన గాక. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అవును తండ్రి, శిష్యుల పాదాలు ఆనాడు కడిగి తగ్గింపు అంటే ఏంటో నేర్పించావు నాయన, క్షమాపణ అంటే ఏంటో నేర్పించావు నాయన, ప్రేమించడం అంటే ఏంటో నేర్పించావు తండ్రి. అయా ఇదిగో నాయన, మరి నిన్ను అప్పగించే ఇస్కరియోతు పాదాలు కూడా నువ్వు కడిగావు, నిన్ను విడిచి పారిపోయిన శిష్యుల పాదాలు కడిగావు, నిన్ను ఎరుగనని బొంకిన పేతురు పాదాలు కడిగావు, అతన్ని క్షమించావు నాయన. అయ్యా మాకు కూడా అలాంటి మనస్సునివ్వండి నాయన. ఎంతోమంది మా జీవితంలో మమ్మల్ని గాయపరిచిన వాళ్ళు ఉన్నారు, మాకు కీడు చేసిన వాళ్ళు ఉన్నారు, హాని చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభా, వాళ్ళందరినీ మేము యేసు నామములో క్షమిస్తున్నాము నాయన, దీవిస్తున్నాము నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని అయా క్షమించడానికి సహాయం చేయండి, తగ్గించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే అందరినీ ప్రేమించడానికి సహాయం చేయండి నాయన. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, బంధుమిత్రులను, అన్యులను మేము అందరినీ కూడా ప్రేమించాలి నాయన, నిస్వార్థంగా, ఏమీ ఎదురు ఆశించకుండా నాయన ప్రభా. అందరినీ ప్రేమించే కృపను మా అందరికీ దయచేయమని, నీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ప్రత్యేకంగా నైనా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, వారందరినీ క్షణాల్లో ముట్టండి నైనా. నీవు పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థత కలుగునుగాక,
విడుదల కలుగును గాక. క్యాన్సర్, ఎయిడ్స్ రోగులు ప్రభా, పక్షవాత రోగులను ముట్టండి నాయన. కిడ్నీలో రాళ్ళు కరిగిపోను గాక. థైరాయిడ్, అల్సర్ అయా మరి ఆస్తమా నుండి విడుదల కలుగును గాక. కీళ్ల వాతం నుండి విడుదల కలుగును గాక. స్వస్థతనైన గర్భం లేని బిడ్డలకు ప్రభా గర్భ ఫలము దయచేయండి నాయన. యేసు నామములో నాయన గర్భఫలం కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయా జాబ్ లేని బిడ్డలకు జాబ్ ఇవ్వండి. అప్పుల్లో కూరుకొని పోయిన బిడ్డలకి అప్పుల నుంచి బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమ ఘనత నాయన ప్రభా. ఈ యొక్క లెంటులో ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలన్నీ ఆలకించమని, జవాబు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో దేవుడు మీ అందరిని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.